నా పేరు నరి ఐలయ్య. మాది మల్లారెడ్డిగూడెం, సంస్థ నారాయణపురం, జిల్లా యాదాద్రి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? ఇప్పుడు 6 నెలలైంది. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజలకు ఏ విధంగా చేరువైంది? ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుంది, బస్సు ఫ్రీ బస్ ఉంది, ఇప్పుడు రుణమాఫీ వచ్చింది, ఇప్పుడు చేసేవన్నీ మంచిగానే చేస్తుంది. మరి ప్రజలు, ప్రధానంగా రైతులు, వాళ్ళ సమస్య ఏంటంటే రైతు బంధు పడతలేదు సార్, అలాగే రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదంటున్నారు. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. రైతు బంధు అంటే కొంతమందికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మొత్తం పడ్డది సార్. ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నోళ్ళే అవి కట్టలేదు. అది కూడా చేస్తుంటుండగా ఇప్పుడు సార్. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరిగింది? బీఆర్ఎస్ అంటే అప్పుడు ఈ రుణమాఫీ చేయలేదు. ఇక ఆయన చేసే ప్రకారంగా ఆయన చేసింది, ఈయన చేసేది ఈయన చేస్తుంది. మరి గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? మాకేం రాలే. ఎస్సీ బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ జరగలేదా? గొర్రెల పంపిణీ వచ్చింది. అప్పుడు ఎన్నిట్లు వచ్చినాయి? ఎన్ని యూనిట్లు? 2 సార్లు వచ్చినాయి. మరి గత ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి చేసినట్టు మరి రోడ్ల కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, పారిశుద్ధ్యం కూడా కుంటుపడిపోయింది. మరి ఇంకా పారిశుద్ధ్యం అంటే కొన్ని అప్పుడు కాలంలో వేసారు. ఇప్పుడు కూడా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది ఈ ఆడాడ సిసి రోడ్లు వేస్తారు. ఇప్పుడు కూడా ఈ రోడ్ కూడా మాది అయ్యింది, రేపు చేసేది ఉంది. ప్రధానంగా యువత డ్రగ్స్ కు బాగా బానిసవుతున్నారు, అలాగే మద్యానికి కూడా కొంతమంది ఎడిక్ట్ అవుతున్నారు. దానివల్ల కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. మరి ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాప్ లో నిర్మూలన చేసినట్టు మరి ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ ఊళ్ళో బెల్ట్ షాప్ బంద్ ఉన్నాయి సార్. బెల్ట్ షాపులు బంద్ ఉన్నాయి. ఊళ్ళో ఏం మందు అమ్మేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మరి త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్లు అంటే మద్యం డబ్బు ఏర్లే పారుతుంది. మరి మద్యం డబ్బును కట్టడి చేయడానికి మీరు ఓ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఏం సూచన చేస్తారు ఈ గ్రామ ప్రజలకు? గ్రామ ప్రజలకు ఎవరైనా క్యాండిడేట్ బట్టి వేస్తారు సార్. ఇది పార్టీది కాదు, ఇది కాదు, వ్యక్తిగతాన్ని బట్టి వేస్తారు. మరి మద్యం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదా, దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రజలకు ఏముంటది, ఇప్పుడు డబ్బుకు అలవాటు పడ్డారు. ఎవరైనా ఇంకా డబ్బు అయితేనే పని. మరి ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుంది అన్న? మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే ప్రజలు ఇది చేస్తారు. కానీ ఇంకా ఈ డబ్బు కాశపడి ఇది చేస్తే మళ్ళీ నాశనం అవుతుంది. మరి గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమంటుంది? ఇంకా కుసుగుణప్పారెడ్డి కారణాలు ఇంకా అదే. ఆయన చేసే కాడికి చేసింది. కానీ ఇంకా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి అప్పటి సంది కొనసాగుతూనే ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పదవి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇస్తే ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది? ఇంకా మంత్రి పదవి వస్తే అంత అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఈ నియోజకవర్గం మొత్తం సస్యావనం చేస్తా అంటున్నారు రాజగోపాల్. మీరు మీ గ్రామానికి అంటే మీ అధిష్టానం గుర్తించి మీ సేవలు ఈ గ్రామానికి అవసరం అనుకుంటే, మీకు మరోసారి ఒక నాయకునికి అవకాశం ఇస్తే మీరు రేపు ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగిస్తారు? మంచి అభివృద్ధిని కొనసాగిస్తారు. ఫైనల్ గా మీరు ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు రేపు వచ్చే ఎలక్షన్ల గురించి? ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మళ్ళా సర్పంచ్ కూడా అధికారంలో సర్పంచ్ గెలిస్తేనే నిధులు వస్తాయని అది. మీరు మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ? మనం చెప్పలేము సార్. మీరు ఏమైనా సర్పంచ్ చేసే ఆలోచన? ఓకే, థ్యాంక్ యూ సార్.